కాళేశ్వరం కమిషన్ నోటీసులు కమలం పార్టీలో సెగలు రేపుతున్నాయా? కమిషన్ ఇచ్చిన నోటీసులు అధ్యక్ష పదవిపై ఈటెల పెట్టుకున్న ఆశలకు ఏమైనా గండి కొడుతున్నాయా? గులాబీ వనంలో విలీనాలు చూసిన ఈటెల కవిత వ్యవహారం బీఆర్ఎస్లో చీలికకు సంకేతంగా చూస్తున్నారా? రేవంత్పై గతంలో స్మూత్గా వ్యవహరించిన ఈటెల ఒక్కసారిగా ఇప్పుడు రేవంత్పై ఎందుకు దూకుడు పెంచారు? బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక కేసీఆర్ టార్గెట్గా ఉన్న ఈటెల ఇప్పుడు స్టాండ్ మార్చారా? బీఆర్ఎస్ బీజేపీ బంధంపై కవిత కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై ఈటెల ఏమంటున్నారు? బీజేపీ కీలక నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో ఈ వారం వీకెండ్ విత్ ఈటెల. రాజేందర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు, హరీష్ రావుకే కాదు మీకు కూడా నోటీసులు ఇచ్చింది. ఏంది అంటే కాళేశ్వరం నిజంగా ప్రాజెక్టులో అవినీతి జరిగిందా? ఈ నోటీసులు ఈటెల రాజేందర్కి ఎందుకు ఇచ్చారంటే ఏం చెప్తారు మీరు? 2014 నుంచి 2019 వరకు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాను. ఆర్థిక మంత్రిగా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్స్ అన్నీ లేదా ఆదాయాలు ఆర్థిక మంత్రిగా నేను చూసే బాధ్యత ఉంటుంది. నేను ఒకసారి బడ్జెట్ పెట్టిన తర్వాత ఇరిగేషన్ శాఖకు ఈ బడ్జెట్లో ఒక 15,000 కోట్లు పెట్టిందని చెప్పిన తర్వాత నా బాధ్యత ఆ 15,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడమే నా బాధ్యత ఉంటుంది తప్ప దాని డిజైన్స్ కావచ్చు, దాని ఎగ్జిక్యూషన్ కావచ్చు, దాని ఇవన్నీ కూడా వాళ్ళు చూసుంటుంది. నా చేతిలో ఉండేటువంటి ఆస్కారం లేదు. రెండవది, మీకు తెలుసు, ఇవాటి ప్రభుత్వం లెక్క ఆనాడు 2014 నుంచి వెళ్ళి 2019 వరకు ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతే కాంట్రాక్టర్లో లేదా ఇతరుల్లో ఏదైనా కమిషన్లు ఇచ్చి డబ్బులు తీసుకుపోయే సిస్టమ్ కూడా లేదు. ఇంకా ఏంటంటే ఈ ప్రాజెక్టులు శీఘ్రగతిన కంప్లీట్ కావాలని చెప్పి ఈవెన్ మొత్తమే ఇరిగేషన్ శాఖనే దాదాపు ఈ అలొకేటెడ్ బడ్జెట్ వాళ్ళే చేసుకొని ఎవరికి పే చేయాలి, ఎట్లా పే చేసుకోవాలనేది ఆ డిపార్ట్మెంట్ చేసింది. అంత వేగంగా పనిచేస్తేనే ఆ ప్రాజెక్టు 3-4 ఏళ్ళలో కంప్లీట్ అయ్యేది తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా ఏదో ఆర్థిక మంత్రిత్వ శాఖకి ఇది ఉంది అది ఉందనే పిచ్చి మాటలు. అంటే బిజినెస్ రూల్స్ తెలిసిన వాళ్ళు కానీ, ఇవాళ రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ, మంత్రులుగా పనిచేసిన వాళ్లకు అర్థమవుతుంది. ఇంతెందుకండి, ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, నాతో పాటు పనిచేసినటువంటి కడియం శ్రీహరి గారు ఉన్నారు, వాళ్ళ పార్టీలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, వాళ్ళ పార్టీలే. జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ఇవాళ అప్పటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఆయన కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. వాళ్ళు తెలుసు కదా ఎట్లా నడుస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎట్లా నడుస్తుంది అనేది మొత్తం తెలిసిన తర్వాత వాళ్ళకు చర్చించుకొని ఉండాల్సింది. అక్కడ మంత్రుల యొక్క కర్తవ్యాలు, ముఖ్యమంత్రి ఆదేశాలు ఎట్లా చర్చించుకుంటే దీనికి ఆన్సర్ ఉంటుంది. దీనికి ఆర్థిక శాఖ మంత్రిగా నాకు నోటీసు పంపించే అక్కర ఉందా లేదని వాళ్ళే చెప్తుండే. అంటే ఎందుకు పంపారు మరి ఈటెల? మీకు అక్కర్లేదు, ఎందుకు పంపారు? పంపించారు. ఇప్పుడు జనరల్గా భారతీయ జనతా పార్టీగా మా పార్టీ చట్టాన్ని బాగా గౌరవిస్తుంది, సిస్టమ్ ప్రకారం నడవాలని కోరుకుంటుంది, చట్టం ఉన్న వాళ్ళ చుట్టం కావద్దని కూడా కోరుకుంటుంది. కాబట్టి న్యాచురల్గా సరే ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రో వాళ్ళ ఉద్దేశం ఏందో నాకు తెలియదు. హాజరైతా అని చెప్పి తప్పకుండా నోటీసుల్లో ఏమిచ్చారు, ఎప్పుడు రమ్మన్నారు, ఏమిచ్చారు? 6వ తారీఖు రమ్మని చెప్పిండ్రు. ఏముంటుంది దాంట్లో, మీరు ఆర్థిక మంత్రిగా అప్పుడు ఉన్నారు కదా, అడుగుతారు కావచ్చు, దానికి తప్పకుండా సమాధానం చెప్తాను. అటెండ్ అవుతున్నారు? తప్పకుండా అటెండ్ అవుతా. మీ విషయం పక్కన పెడుతుంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టును చాలా గొప్పగా బీఆర్ఎస్, మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు కూడా చెప్పారు గొప్పగానే, అట్లా చెప్పుకున్నారు. కాబట్టి అందులో నిజంగా అవినీతి జరిగిందా జరగలేదా? అసలు మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, సరే అలా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అవినీతి జరిగిందంటారా కాళేశ్వరం? అంటే ఇక్కడ ఇష్యూ, వీళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఏ కమిషన్ అయితే వేసిండ్రో అవినీతి మీద వేసిండ్రా, టెక్నికల్గా ఇది విఫలమైంది కాబట్టి, ఇది కుంగిపోయింది కాబట్టి దాని మీద వేసిండ్రా, వాళ్ళు తేల్చుకోవాలి ఫస్ట్. జనరల్గా ప్రాజెక్టులు మొదలుపెట్టింది తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. న్యాచురల్గా మీకు ఏముంటుంది, మాకు తెలంగాణకు లిఫ్టులు తప్ప మరో మార్గం లేదు కాబట్టి, గోదావరిలో ఇన్న నీళ్ళు ఉన్నాయి తప్ప కృష్ణానదిలో ఉండడానికి ఆస్కారం లేదు కాబట్టి, అనేక వేల టీఎంసీల నీరు సముద్రం పాలు అవుతూ ఉంది కాబట్టి, ఇలా ఇంత తెచ్చుకున్న తెలంగాణలో త్వరితగతిన ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇవ్వాలనేది కాన్సెప్ట్. దానికి తమ్మిడి గట్టి దగ్గర కడితే పర్మిషన్లు వస్తుందనా, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితి ఏంది, అక్కడున్న ఏంటి పులులు, పర్యావరణం, ఇలాంటి అన్ని వన్యప్రాణులు, ఇవన్నీ ఏదో ఇష్యూస్ ఉన్నాయని చెప్పిండ్రు. మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కట్టడానికి వీల్లేదని చెప్పినట్టుగా, అక్కడ అనుమతులు రావడానికి కూడా కష్టం అవుతున్నట్టుగా ఆనాడు చర్చ ఉండే. సరే అవన్నీ ఆ ఇరిగేషన్ శాఖ దానికి సంబంధించిన విషయం.
లాస్ట్కి తమ్మిడిహట్టి దగ్గర కాకుండా ఇక్కడ కట్టే ప్రయత్నం చేసినాం. దాని ఆ సిస్టమ్ అంతా కూడా నిన్న కూడా నేను చూసిన ఆలోచన గొప్పదే. తెలంగాణకు నిజంగా ఇది తప్ప వేరే మార్గం లేదని చెప్పడం ఏదైతే ఉందో న్యాయబద్ధమైన తప్ప, ఇది ప్రాజెక్టు కట్టడమే కమిషన్ల కోసం కట్టేటువంటి మా ఆలోచన ఏతుందో అది తప్పు. అట్లాంటి చిన్నగా మాట్లాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నువ్వు కమిషన్ వేసినావు, నిజంగానే ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఎవరైతున్నారో అవన్నీ నీ చేతుల్లో కదా. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సర్కారు చేతికి అవన్నీ వచ్చి ఉంటాయి కదా. స్టడీ చేయి, దీని డెప్త్ ఎంత తవ్విండ్రు, దీనికి వేసిన కాంక్రీట్ ఎంత, దీనికి సాయిల్ ఏంది, కడితే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయి ఉంటుంది, అవన్నీ తీసి దాని మీద బయటపెట్టు దమ్ముంటే. కానీ కమిషన్ల కోసమే ప్రాజెక్ట్ కట్టినటువంటి మాట అవుతుందో అది మంచిది కాదు. ఇది నువ్వు కూడా కడతావు, కమిషన్ల కోసం కడతావు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అభివృద్ధి కోసం కొన్ని పనులు చేయాల్సిందే, తప్పదు కదా. ఈ రోడ్ వేసింది కమిషన్ల కోసం, ఆ బ్రిడ్జ్ కట్టింది కమిషన్ కోసం, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది కమిషన్ కోసం అంటే ఇక అంతకంటే వెరీ బాగోలు ఆర్గ్యుమెంట్ ఏముంటుందండి? నీ చేతులు గవర్నమెంట్ ఉన్నది, నీ చేతులు ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నారు, నీ చేతులు అప్పుడు ఫైనాన్స్ మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు నీ దగ్గర పనిచేస్తున్నారు, అప్పటి ఇరిగేషన్లో పనిచేసిన వాళ్ళు నీ దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ విచారణ చేయి. నిజంగానే కనుక అక్రమాలు జరిగితే పాయింట్అవుట్ చేయి. కానీ మీరు వేసిన కమిషన్ని అడుగుతున్నా, ఇది టెక్నికల్ వైఫల్యం దాని మీద ఎంక్వైరీ కోసం వేసినావా లేకపోతే కమిషన్ల కోసం వేసినావా? నువ్వు ఫస్ట్ తెలిసి చెప్పు. అంటే ఏం జరగబోతుంది ఈటెల గారు? అంటే కేసీఆర్కి, మీకు, హరీష్ రావుకి ముగ్గురికి నోటీసులు వచ్చాయి కాబట్టి అంటే ఇందులో మీ ముగ్గురిని ఇరికిచ్చే ప్రయత్నమో లేకుంటే కేసీఆర్ టార్గెట్గా కేసీఆర్ను కాళేశ్వరం అవినీతిలో ఇరికిచ్చే ప్రయత్నమో జరుగుతుంది అనుకుంటున్నారా? ఒక్క మాట, జనరల్గా ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితులలో ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తారో మీకు తెలుసు. మంత్రులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారే 70-75% పవర్ నడిపిస్తారు. ఇంజనీర్లు చెప్పాలి గోదావరి ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని డిజైన్ ఏంటిది, ఇవన్నీ చెప్పాల్సింది ఆర్థిక మంత్రి చెప్తాడా? చెప్పండి. ఈవెన్ ఇరిగేషన్ మంత్రి కూడా చెప్పవలసింది ఇంజనీర్లు, ఎక్స్పర్ట్స్. పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవాలి. అంటే అప్పుడు ఇంజనీర్ల కంటే ఎక్కువ కేసీఆర్ గారే ఇంజనీర్గా మాట్లాడిన ఒక ప్రచారం. ఎస్, ఒకవేళ అయింది అనుకోండి సపోజ్. ఇప్పుడు ఇంజనీర్లు అంతా ఇప్పటికే విచారణ జరిపిండ్రు. ఇంజనీర్లు కనుక ఇది మొత్తం కేసీఆర్ గారే గక్కడ కట్టద్దు ఇక్కడ కట్టమని, గిట్ల కట్టద్దు గట్ట కట్టమని ఆయన ఇంజనీర్ లేక మెదడు కరిగించి చేసినట్టు ఉందనుకోండి, చెప్పు, సమాజానికి చెప్పు, దానికి పనిష్మెంట్ ఏందో ఇవ్వు. ఒకవేళ కేసీఆర్ గారు అలా చేసిన అధికారులు, ఇంజనీర్లైనా, ఐఏఎస్లైనా అలా వినొద్దు. యాక్చువల్గా ప్రభుత్వ వ్యవస్థలో ముఖ్యమంత్రి చేయమన్నా కూడా అది వైబుల్ కాదని చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళ మీద ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఒక మాట, ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారండి, ప్రభుత్వాల పీరియడ్ 5 సంవత్సరాలు. మంచిగా చేస్తే మళ్ళీ ప్రజలు ఆశ్రయిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఇంజనీర్ 30-35 సంవత్సరాల కాలం పాటు సర్వీస్లో ఉంటారు. ఆ సర్వీస్లో జాయిన్ అవుతున్నప్పుడు ఏం చెప్తారు? నేను చదువుకున్న దాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దేనికి లొంగకుండా నేను పనిచేస్తా అని చెప్తాను. ఒకవేళ కేసీఆర్ గారు చెప్పిండు అనుకుందాం, చెప్తే మరి నువ్వు ఇంజనీరింగ్ ఏం చేసినట్లు లెక్క? ఇప్పుడు అంతిమంగా డిజైన్స్ ఏందో చేయాల్సింది ఇంజనీర్లు, ఎక్కడ కట్టాల్సిందో చెప్పాల్సిన ఇంజనీర్లు. మనం అప్పుడు చెప్పకుండా ఉంటే తప్పకుండా పనిష్మెంట్ అవుతుంది. ఇప్పుడు అనుకున్నట్టుగా సమాజం అనుకున్నట్టు ఉండదండి. ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకున్నప్పటికి కూడా నువ్వు చెప్పకపోవడం నేరం అవుతుంది. ఇవాళ దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా నేను నా సొంత నిర్ణయం అన్నట్టు ఉండదు. దాన్ని తీసుకొచ్చి పక్కా క్యాబినెట్లో పెట్టి అందరి మంత్రుల ఆమోదంతో, క్యాబినెట్ ఆమోదంతో చేసి ఉంటారు. సరే, ఆ క్యాబినెట్ ఆమోదంతో చేసిన దాన్ని ఎట్లా కమిషన్ అదే చేస్తానది అదొక అంశం. కానీ ప్రతి అంశం నాకు తెలిసి ఇరిగేషన్లో ఉన్న ప్రతి నిర్ణయం కానీ, ప్రతి మాడిఫికేషన్ కానీ, ప్రతి శాంక్షన్ కానీ అన్ని క్యాబినెట్ ఆమోదంతో చేసినవి తప్ప ముఖ్యమంత్రి గారే చేసి ఉండొచ్చు కాక, ముఖ్యమంత్రి గారే చెప్పుండొచ్చు కాక, కానీ క్యాబినెట్ ఆమోదం లేకుండా మాత్రం క్యాబినెట్ లో సగం మంది ఇప్పుడు బయటే ఉన్నారు, బీఆర్ఎస్ లో లేరు. వాళ్ళకు కూడా తెలుసు ప్రతి చిన్న అంశాన్ని కూడా క్యాబినెట్ పెట్టకుండా ఏం లేదు. మరి క్యాబినెట్ దాని అధికారాలు ఏంటిది, క్యాబినెట్ నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు, ఏం చేస్తావు అనేది వేచి చూడాల్సిందే. అయితే రాజేందర్ గారు, ఇక్కడ అంటే ఈటెల రాజేందర్కి సంబంధం లేని వ్యవహారం అయినా నోటీసులు వచ్చాయని మీరు అంటున్నారు, బయట కూడా అలాంటిదే ఉంది. అయితే ఈటెల ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి రేస్లో ఉన్నారు, రేపో మాపో ఈటెల అధ్యక్షుడు అవుతారనే ఒక ప్రచారం ఉంది కాబట్టి ఈటెల అధ్యక్షుడు కాకుండా ఈ నోటీసుల్లో ఈటెల పేరు వచ్చిందని అనుకుంటున్నాను. నేను ఆశిస్తున్నా అనేది పెద్ద అది కాదు. భారతీయ జనతా పార్టీ అది జాతీయ పార్టీ, అది కుటుంబ పార్టీ కాదు, ఒక వ్యక్తి చేతులు ఉండేటువంటి పార్టీ కాదు. ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా
ఎవరిని పెట్టడం ద్వారా పార్టీకి లాభం ఉంటుందో అది ఆలోచన చేస్తే అదొక సబ్జెక్టు. కానీ నేను నీకు తెలుసు 25 సంవత్సరాల చరిత్రలో అంటే మీరు రేస్లో ఉన్నారన్న, మీరు ఆశిస్తున్నారు అనేది పక్కన పెడితే రేస్లో మీ పేరుంది, మీరు వస్తే ఏమన్నా ఇబ్బంది అని భావించి, మీరు అధ్యక్షుడు అవుతే ఇబ్బంది అని కాంగ్రెస్ పెద్దలో కాంగ్రెస్ ప్రభుత్వం భావించి మిమ్మల్ని అడ్డుకట్ట వేయడానికి. ఒక మాట, నా 20 సంవత్సరాల చరిత్ర సమాజం కళ్ళ ముందు ఉన్నది. భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలిస్తున్న పార్టీ 20 సంవత్సరాల చరిత్రను వాటికనే ఒక 5 రోజులు 6 రోజులు ఏదైనా ఏజెన్సీకి ఇస్తే తీసుకొచ్చి పెడతారు. నేను 5 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. నేను ఎవరినో, నా కమిట్మెంట్ ఏందో, నా పనితనం ఏందో తెలుసు కదా వాళ్ళకి. దీనికి దానికి బోడగుండుకుని ముఖాలు ముడిపెట్టినట్టు దానికి సంబంధం ఏముంటుందండి? ఎస్, నా క్యారెక్టర్, నా కమిట్మెంట్, నా సిన్సియారిటీ, లేకపోతే నేను చెడ్డ పని, అదంతా కూడా మా పార్టీకి ఇట్లా చేతులు టిప్స్ మీద ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఎవరు ఏందనేది మా పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంటుంది. గీ పిచ్చి గీ వీళ్ళు గిట్లు ఇరికియాలి, గట్టి ఇరికాలి, ఈ వెకిలి శాస్త్రం చేసేటోళ్ళు, ఈ పిచ్చి ఆలోచన చేసేటోళ్ళు, ఇది నిలబడద్దా అండి? ఇది నిలబడే ఆస్కారం ఉండదు. రైట్. ఈటెల రాజేందర్ గారు, బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ అధ్యక్ష పదవి రేపు మాపు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ గారు చాలా సందర్భాల్లో వచ్చే నెలలో అయిపోతుంది, అధ్యక్షుడిని ఖరారు చేశాం, అయిపోయింది, అనౌన్స్ చేస్తామని చాలాసార్లు చెప్తూ వచ్చారు. అందులో ప్రధానంగా చాలాసార్లు మీ పేరే వినిపిస్తూ వచ్చింది కూడా, ఈటెల రాజేందర్ పేరే వినిపిస్తూ వచ్చింది. ఎందుకు అంటే ఈటెల తప్ప అనే ఒక డిమాండ్తో కొంతమంది నాయకులు మీకు అడ్డుపడుతున్నారనే ఒక చర్చ. వట్టిగానే అట్లా వట్టి వార్తలు తప్ప అట్లా ఏముంటుందండి? ఎందుకు జాప్యం? మాది ఒక్క వ్యక్తి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉండదు. మాకు పార్లమెంటరీ బోర్డు దాకా ఉంటుంది. మాకు ఆ పార్లమెంట్ బోర్డు ఒకసారి నిర్ణయం తీసిన తర్వాత వీళ్ళు వ్యతిరేకిస్తుండ్రు, వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటుందండి. డెఫినెట్గా ఇలా పార్టీ పెరుగుతున్నప్పుడు పోటీ తప్పకుండా ఉంటుంది. ఆశించే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది. ఒకవేళ ఆశించే వాళ్ళ సంఖ్య లేకపోతే, పోటీ లేకపోతే ఆ పార్టీ ఎదుగుతున్నట్టు లెక్క కాదు. ఎంత పోటీ ఉంటే, ఎంత చర్చ జరిగితే మా పార్టీ అంత ఎదుగుతున్నట్టు లెక్క. కాబట్టి ఇవన్నిటి తర్వాతనే మా పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్తుంది. డెఫినెట్గా ఇప్పుడు మా దాంట్లో ఇద్దరు చాలా కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. ఒకరేమో కేంద్ర మంత్రివర్యులు, క్యాబినెట్ మినిస్టరు, ప్లస్ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదే లక్ష్మణ్ గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారు. కాబట్టి హైకమాండ్తో నిత్యం సంబంధాలు ఉంటాయి. కాబట్టి అక్కడ జరిగేటువంటి చర్చల, అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఇక్కడ అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. చెప్పింది జరగట్లేదు ఎందుకు అని. జరుగుతుంది, ఎందుకు జరగదు? రకరకాల కారణాలు ఉంటాయి. దేశంలో ఇది ఒకటే సమస్య కాదు కదా, తెలంగాణ ఒకటే సమస్య కదా, 29 రాష్ట్రాల రాజకీయ సమస్యలు ఉంటాయి. ఇవాళ మీ మధ్య చూసినారు పాకిస్తాన్ సింధూర్, ఇట్లా అనేక రకాల కారణాలు ఉంటాయి కదా. ఆపరేషన్ సింధూర్ మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి దాని తర్వాత కరడు గట్టిన హిందుత్వ నాయకుడికి పగ్గాలు ఇవ్వాలి, ఈటెల రాజేందర్ కొంత వామపక్ష భావజాలం ఉంది, ఇలాంటిది మీ పైన కొంచెం ఫీడ్బ్యాక్ వెళ్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. తెలియదు అంటే ఇప్పుడు అలాంటి అవకాశం ఉందా? ఈటెల రాజేందర్ ఇంకా కమ్యూనిస్ట్ గానే బీజేపీలో చూస్తున్నారా? అంటే సరే, వాళ్ళు మనిషి ఎప్పుడు కూడా కళ్యాణ్, ఇవాళ నువ్వు ఇలా పనిచేస్తున్నావు, రేపు ఇంకో సంస్థలో పనిచేస్తావు, అవును, రేపు మళ్ళీ ఇంకో సంస్థలో పనిచేస్తావు. మనిషి ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాడు తప్ప స్టాటిక్గా ఉండడు. నేను చిన్నప్పుడు గిట్లనే ఉన్నా గుడిసెల్లే, ఇప్పుడు కూడా గుడిసెల్లనే ఉంటా, చిన్నప్పుడు గిట్లనే సంకుచితంగా ఉన్నా, ఇప్పుడు కూడా గట్టినే ఉంటుంది అంటారండి. అసలు ప్రతి నిత్యం పరిణామశీలంగా ఉంటుంది. సమాజం ఉంటుంది, వ్యక్తులు ఉంటుంది, పార్టీ కూడా ఉంటుంది. కాబట్టి ఈటెల రాజేందర్ అంటాడు 22 సంవత్సరాల కాలం పాటు ఒక ఉద్యమ నేతగా, లేకపోతే ఫ్లోర్ లీడర్గా, మంత్రిగా పనిచేసిన తర్వాత నేను డెఫినెట్గా ఒక పొలిటికల్ లీడర్ అనుకుంటా. ఇవాళ నాకున్న ఆలోచన, నాకున్న ఫిలాసఫీ, ఒక రాజకీయ పార్టీ ప్రజల ఆశీర్వాదం పొందితే ప్రజలకు సేవ చేయాలి, సమాజ హితంలో భాగం పంచుకోవాలనే ఫిలాసఫీ తప్ప ఇంకో ఫిలాసఫీ ఉండదండి. ఇచ్చిన బాధ్యత ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా నిర్వర్తిస్తున్నా లేదనేది ఇంపార్టెంట్ తప్ప, ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప, అనుకున్న ప్రకారం పనిచేస్తున్నా లేదని ఇంపార్టెంట్ తప్ప వేరే ఉండేయండి. ఇవాళ ఇక్కడ దాకా వచ్చిన నేను 5 ఏళ్ళు మా పార్టీలో పనిచేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పుడు, ఇవాళ ఎంపీగా పోటీ చేసి గెలిచిన, నాకు అనేక రకాల బాధ్యతలు ఉన్నాయి. నన్ను పట్టుకొని ఇప్పుడు ఈయన ఇది అటు లెఫ్ట్ ఇస్తాట, రైట్ ఇస్తాట, ఇవన్నీ ఉంటాయండి. భారతీయ జనతా పార్టీ ఇవాల్టి ఫిలాసఫీ సబ్కా సాత్ సబ్కా వికాస్. బీజేపీలో ఉన్న అంటే మీరు ఏమంటారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఫిలాసఫీ ఏందో ఇవాళ మీరు చూసిందా? దౌత్యానికి పంపితే అన్ని పార్టీల వాళ్ళని కూడా పంపించే ప్రయత్నం చేసిండ్రు. దేశాన్ని నడపడం, రాష్ట్రాలు నడపడం అనేది వాటిగా గిట్లయితే నడుతుంది, గట్ట నడుతుంది తప్పండి. అందరినీ కలుపుకొని పోతేనే ఇవన్నీ ఉంటాయి.
అంతిమంగా ఒక ప్రజాస్వామికమైనటువంటి పార్టీ, ప్రజలకు సేవ చేసే పార్టీ, దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పం ఉన్న పార్టీకి క్యారెక్టర్ అవసరం తప్ప ఈ హిందుత్వ క్యారెక్టర్ లేకపోతే ఈ కమ్యూనిస్ట్ క్యారెక్టర్ లేకపోతే ఇంకో క్యారెక్టర్ ఇవి ఉన్నాయండి. ఇవన్నీ ఉంటాయి, వ్యక్తులుగా ఉండేవి ఉంటాయి. అంతిమంగా ఎవరున్నా కూడా మా పార్టీ ఐడియాలజీ, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ వల్ల మోడీ గారు ఐడియాలజీ ఉంది. ఏం ఐడియాలజీ ఉందండి? ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం గొప్పగా ఎదగాలనే సంకల్పం ఉన్న ఎజెండా, రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదు అని చెప్పే ఎజెండా, అన్ని మతాలని, అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని విశ్వాసంలోకి తీసుకొని విశ్వాసాన్ని కల్పిస్తూ ముందు తీసుకుపోయే ఎజెండా. ఈ ఎజెండా తప్ప మాకు ఈ హిందుత్వ ఎజెండా ఉంది. బండి సంజయ్ లాంటి వాళ్ళు బీజేపీ ఎజెండానే హిందుత్వం అంటారు. నేను ఒప్పుకోను. మా పార్టీ ఎజెండానే హిందుత్వం అంటే నేను ఒప్పుకోను. ఇలా మా మోడీ గారు, ఇలా మా ఆర్ఎస్ఎస్ చీఫే మీరు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన కూడా ఒకసారి చూసుకోండి. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా గిట్లాంటి వస్తున్నాయని చెప్పి మీలాంటి వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టడం, గిల్లడం మంచిది కాదు. దీర్ఘకాలం మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, రకరకాల పదవుల్లో ఉన్నారు. ఉద్యమ సందర్భంగా అసలు చాలా హాట్ వాతావరణం, అంటే చాలా వేడి వాతావరణంలో కూడా మీరు పనిచేశారు. కానీ ఎప్పుడూ సౌమ్యంగా కూల్గా ఉండే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరాక ఎందుకు ఒక్కసారిగా అగ్రెసివ్గా మారిపోయారు, ఫైరింగ్ మీదకి వచ్చారు? దానికి ఒక 2 సంఘటనలు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, తర్వాత మీరు రియాక్ట్ కండి. ఒక్కసారి చూద్దాం. ఒక 2 సంఘటనలు, ఒక 2 సంఘటనలు పీసీఆర్ ఒకసారి చూపించండి. నాకేం చూపిస్తాను, నేను చెప్పినా కానీ ఒక నిమిషం ఉండండి. అలా ఎందుకు జరిగాయి సంఘటనలు అనేది మీరు చూపించక్కర్లేదు. అవి ఏంటో మీకు తెలియాలి. నాకేం తెలియదు. ఒకసారి చూడండి. మీరు చూపించండి, 2 చూపిస్తారు. ఒకటి ఈ నోటీసులు కాదు రియల్టర్, రెండోది రేవంత్ రెడ్డి పై మీరు చేసిన వ్యాఖ్యలు. ఒకసారి విందాం, చెప్తా నేను. ఒకసారి చూడండి మీరు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్, ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్ ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజలు నేర్పించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే నేర్పించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్ ఉండవు. నువ్వు ఎవరు చెప్తున్నా ఏంటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. నీ సిస్టమ్ను బాగు చేసుకో, కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే కబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అప్ప జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. అంటే దాన్ని తప్పు ఒప్పు అంటే కొంచెం ఇంత ఎందుకు రియాక్ట్ అవుతున్నారు ఈటెల రాజేందర్ గారు? రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే ఒంటి కాలిపై ఎందుకు అని తప్పు. నువ్వు మాతో 20 సంవత్సరాల సాన్నిధ్యం ఉంది, అందుకే అంటే నీతో అయితేనే ఇది తెలుస్తుంది. 2008లో రాజీనామా చేసినాం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా సందర్భంగా నేను వాడిన భాష, మాట్లాడిన తీరు నాకు తెలిసి అదొకసారి. రెండోది మా ఎమ్మెల్యేలు అందరినీ గుంజుకుపోతున్నప్పుడు అవిశ్వాసం బిడ్డ స్పీకర్ బిడ్డ నా కొడుకు అని జనరల్ గా వాడుతుంటారు. అవార్డ్స్ మీరు వాడతారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 1 రూపాయి అన్నప్పుడు కూడా రాజశేఖర్ గారు వీసా తీసుకొని రావు నాన్న అని తెలంగాణ కానీ అన్నప్పుడు కూడా నా మాట్లాడారు. కానీ ఇక్కడ సాడిస్ట్, సైకో ఇలాంటి అంటే దాని తర్వాత వచ్చిన పర్యవసానాలు మేము రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా సందర్భం వచ్చినప్పుడు మా ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు, మమ్మల్ని మరీ కించపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మా ఉద్యమాన్ని తక్కువ చేసి చూపించినప్పుడు, మా ప్రాంత ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసినప్పుడు కొన్నిసార్లు మాట్లాడిన అనేక ఉన్నాయి. అంటే అసెంబ్లీలో నేను వాడిన భాష, మాట్లాడిన తీరు అన్ని చూసుకోండి. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంకా రియల్టర్ల మీద దాడి అన్న. రియల్టర్లు కాదు, వాళ్ళు తప్పు ప్రచారం చేస్తారు. నో రియల్టర్లు పెట్టుకున్న కాపలా మనుషులు వాళ్ళు. రియల్టర్ కాదు ఆయన. ఏంటిది అక్కడ జరిగిందంటే, అక్కడ ఒక రియల్టర్ 84 సంవత్సరం 1984 అప్పుడు ఒక లేఅవుట్ చేసిన, అవి ఎవరో కొనుక్కున్నారు పాపం, వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు. కొంతమంది ఇప్పుడు వచ్చి సాఫ్ చేసుకుంటారు. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే, ఆ పాత అమ్మినటువంటి యజమాని దగ్గర ఇంకొక బ్రోకర్ అంటోడు రాయించుకొని ఎవరు వచ్చినా కూడా ఇది మీకు లేవు, నాకునే రైట్స్ అని చెప్పి బెదిరిస్తాడు. అక్కడ 30,000కో 40,000కో గజం ఉంటే 3,000కు 4,000కు 5,000 రూపాయలకు బేరం ఆడతాడు. ఇట్లా చాలామంది వచ్చి అయ్యా మేము ఇట్లా కొనుక్కున్నాం,
అప్పుడు గంట దారం ఉంటే కొనుక్కున్నాం, ఇలా వీటిలో వచ్చి ఆక్రమించుకున్నట్టే నేను వస్తాపా అని చెప్పినాం. నేను పోయే వరకు 1000 మంది ఉంటా అన్నోళ్ళు ఆడ 100 మంది కూడా లేరు. నేను అడిగిన మీరు అంతా 1000 మంది ఉంటా అన్నారు కదా, మరి ఎటు పోయింది మీరు అంతా అంటే, అయ్యా రాత్రి ఇంటింటికి వచ్చి బెదిరించిపోయిండ్రు, మీరు కనుక ఎంపీ గారి మీటింగ్ పోతే చంపేస్తామని బెదిరించిండ్రు, ఎంపీ గారి టెంట్ వేసినా, ఎంపీ గారి కుర్చీలు వేసినా, ఎంపీ గారికి మైక్ పెట్టినా కూడా మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరించినా, అందుకని ఆ భయపడి ఎవరు రాలేదు అన్నారు. సరే వచ్చిన వాళ్ళతో ఇంకా మెల్లమెల్లగా ధైర్యం కూడా కట్టుకొని 200-300 మంది వచ్చాం. మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళన్న మాట్లాడంటే కన్నీళ్ళు పెట్టుకుంటా, అయ్యా మీరు ఎంపీ, మీరు వచ్చినాక కూడా ఇగో మమ్మల్ని రాత్రి బెదిరించిన వాళ్ళంతా అక్కడ ఉన్నారు అని అన్నారు. ఇట్లా ఏలెత్తి చూపించారు. అవునా ఇంకా ఇక్కడనే ఉన్నారంటే మేము అక్కడి నుంచి కదిలిపోయినామండి. అంటే ఎంపీ గారు వస్తున్నారు, ఎంపీ గారితో కొంత మనుషులు ఉంటారనేటువంటిది తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము పేరు ఒక మంచి తాక్కుంటా తినుకుంటా కూర్చుంటారండి. నేను వెంటనే అన్న, ఏమ్రా బిడ్డ అంటే కనీసం ఒక ఎంపీ వస్తున్నాడు, రేపు వీళ్ళు ఇబ్బంది అవుతానంటే భయం కూడా లేదు, ఏం పీకుతావు అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. నేను పోలీసు వాళ్ళకు దరఖాస్తులు ఇచ్చి మున్సిపాలిటీలకు దరఖాస్తులు ఇచ్చి రెవెన్యూలకు దరఖాస్తులు ఇచ్చి ఎంతమందికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఈ వ్యవస్థ వాళ్ళని కాపాడకపోతే, ధర్మాన్ని కాపాడకపోతే, వాళ్ళ ఓటుతో గెలిచిన నేను ఎంపీగా డెఫినెట్గా ఆ సన్నివేశం చూస్తే కోపం రాకపోతే ఏమొస్తుందని చెప్పండి. నేను బాధ్యతతో చెప్పిన, నేను ఈ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది ప్రజలకి, అందుకనే వ్యవస్థ కాపాడే బాధ్యతలో భాగంగా నేను ఈ పని చేసిన అని చెప్పిన. తప్ప అండి నేను అంటున్నది? ఇవాళ నేను ఇది ఒక్కటి కాదండి, ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల విషయంలో కూడా మీరు చాలా సీరియస్ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం అనేక మంది ఆనాడు చిన్న ఉద్యోగులు 5 రూపాయలకో 10 రూపాయలకో గజం చొప్పున భూములు కొనుక్కున్నాయి, ఇవాళ ఆక్యుపై అవుతున్నాయి. నేను కొట్టిన దానికి నువ్వు అంటున్నావు కదా, నేను ఎందుకు కొట్టినో అర్థం చేసుకొని ఇప్పటికైనా అట్లాంటి 100ల సంఖ్యలో ఉండే వాడిని కాపాడే ప్రయత్నం చేయి. ఆ పేదలు కొనుక్కున్న భూములు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేయి తప్ప బ్రోకర్ల పాలు చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను. నెంబర్ 1. అక్కడ రెండవది, ఇవాళ హైడ్రా మీకు తెలుసు. హైడ్రా నేను ఒక మనిషి ఎంత కొట్లాడినా మీకు తెలుసు. ఏమైంది, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండంటే 2024 కంటే పూర్వం ఎవరైతే ఇల్లు కట్టుకొని ఆక్యుపేషన్లకు వచ్చిందో వాళ్ళ ఇల్లు కూలగొట్టకండిగా, ఇప్పుడు చెర్ల పక్క పొంటి కానీ ఇప్పుడు అక్రమంగా కానీ కట్టేది ఉంటే కట్టకుండా చూసుకోండి అని చెప్పింది. మేము రిలాక్స్ అయిపోయినాం. మీకు తెలుసు అనేక మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన బుచ్చమ్మ, అనేక మంది బాగా ఇబ్బంది పడరు. ఆ వేదన, ఒక క్యాన్సర్ పేషెంట్ నా కొడుకు అని కాళ్ళ మీద పడ్డా కూడా కనికరించకుండా కూలగొట్టిన కళ్ళ ఎదుగుతుంది. నేను 7 నెలల గర్భవతిని అయ్యా, నేను పేదరాళ్ళను అప్పు తెచ్చుకొని పని చేస్తున్నా అని చెప్తే కూలకు కళ్ళ రంగంలోకి దిగాకే దాని వేగం తగ్గింది వాస్తవానికి. హైదరాబాద్ అంటే ఏమైందంటే ఇవాళ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎవరికి నోటీసులు ఇచ్చేది లేదు, కూలగొట్టేది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎట్లా నోటీసులు ఇస్తారండి? 2015లో 2018లో కట్టుకున్న 7 అంతస్తుల బిల్డింగ్లకి వచ్చి వాళ్ళు నోటీసులు ఇస్తే ఎంత వాళ్ళ పిల్ల వాళ్ళ కుటుంబం అంతా వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఏం మాట్లాడతాం చెప్పండి మీరు? నేను అడుగుతున్నా. ఇట్లా కూడా అంటే హైడ్రా అంటే ఎంత భయపడుతున్నారో మీకు అర్థం కావాలి కదా. నువ్వు అటుగా నోటీస్ ఇచ్చిపోయినావు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, ఈ వ్యవస్థలు అడుగుతున్నా, నోటీస్ ఇచ్చింది కూలగొట్టడానిక, నోటీస్ ఇచ్చింది భయపడడానిక, నోటీస్ ఇచ్చింది భయపెట్టి డబ్బులు వసూలు చేసుకోవడానికి? డిఫరెంట్గా అంటే ఇప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటే రాజు చూస్తాడా అండి? ముఖ్యమంత్రి చూస్తాడా అండి? ప్రజల్ని ఏడిపించేవాడు ముఖ్యమంత్రి అండి? అంటే ఈటెల రాజేందర్ గారు గతంలో కొంత రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఉన్న ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి విషయంలో కొంత కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి విషయంలో కొంత సాఫ్ట్గా ఉండేవాళ్ళని ఒక ప్రచారం ఉంది. మీరు ఒక్కసారిగా రేవంత్ రెడ్డిని ఇంతగా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? నేను 10 నెలలు అవుతుంది కొట్లాడబట్టి, అనేక ఇష్యూస్, ఇప్పుడు కూడా ఒక ఇష్యూ ఉన్నది. అంటే ఎన్నిసార్లు ఎవరికి మొరబెట్టుకున్నా ఆ సమస్య పరిష్కారం అయితే లేదు. హైడ్రా కంట్రోల్డ్ బై సీఎం, అర్బన్ డెవలప్మెంట్ కంట్రోల్ బై సీఎం, నాదంతా అర్బన్ల కింద వస్తుంది. నాకు మోరీ ఇవ్వకపోతే నాకు సిమెంట్ రోడ్ ఇవ్వకపోతే నాకేమైనా ప్రజలకు సంబంధించిన పని చేయకపోతే కానీ కట్టుకున్న ఇళ్లను ఎట్లా కూలగొడతామండి కళ్ళ ముందు? ఇప్పటికి కూడా ఇప్పుడు చూస్తున్నారు, అనేక దిక్కులో కూలగొడుతున్నారు, ఇప్పటికి కూడా కూలగొడుతున్నారు. మళ్ళీ నా బాలాజీ నగర్లో, నా అరుంధతి నగర్లో, నా జొన్నల బండలో కట్టుకున్నటువంటి మా ఒడ్డుల గుడిసెలకు అసలు ఎన్నో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి అది ఒకటే నాకు ఇవాళ నిజంగా చెప్తున్నా. ముఖ్యమంత్రి నిజంగానే అయితే ఆయనకు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందితే ప్రజల మీద ఏమాత్రం కనికరం ఉన్నా కూడా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు జరిగిన తర్వాత రివ్యూ చేసుకోవాలి.
కానీ కంటిన్యూగా ఇదే పని చేస్తున్నా, నన్ను ఎవడు ఆపలేడు, నేను ఎవడు చెప్పినా ఈయనని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చుకునే ముఖ్యమంత్రి అయితే ఈయననే చూస్తున్నాను. అందుకనే ఇష్యూ అది తప్ప నేను అంటున్నది, నేను దేనికోసమైతే ఈ మాటలు మాట్లాడుతున్నానో దానికోసం రివ్యూ చేయి, దాన్ని ఆర్పే ప్రయత్నం చేయి, ప్రజలకు ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేయి, ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయి. అది చేయకుండా మీరు 20 మందిని ఆలస్యం కుక్కలు లెక్క నా మీద ఎగబెట్టి నన్ను ఎట్లా పడితే అట్నే తిప్పిస్తారు. అదే రాజేందర్ గారు వాళ్ళు చేసిన ఒక ప్రధాన విమర్శ, రేవంత్ రెడ్డిని మీరు ఘాటుగా విమర్శించాక అసలు ఈటెల రాజేందర్ బీసీ అని చెప్పుకుంటాడు, బీసీనే కాదని కూడా వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. నేను సరే, నేను ఎవరు ఇప్పుడు కులం మారుతుందా అండి చెప్పండి, కులాలు మారుతాయా? మారదు, కానీ మీ ఆస్తులు మారుతుండే, ఫ్యామిలీ గురించి చర్చకు తెస్తూ రెడ్డి ఈటెల రాజేందర్ అట్లా అంటే బీసీ కాదు అంటూ చాలా మంది మీరు వినే ఉంటారు. వాళ్ళ మంత్రులలో ఎంతమంది ఉన్నారు అట్లంటే. ఇలా వాళ్ళ సోనియా గాంధీ గారు గురించి నేను మాట్లాడతలేను, వాళ్ళ రాహుల్ గాంధీ గురించి మాట్లాడతలేను, లేదా వాళ్ళ నాన్నమ్మ గురించి, అన్నీ పిచ్చి మాటలు. అంటే నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు దిగజారిపోయేట లెక్క, డెస్పిరేషన్లో ఉన్నట్టు లెక్క, నీ దగ్గర సత్తా లేనట్టు లెక్క. అంటే బీసీ నినాదం బీజేపీకి ఉంది, ఈటెల రాజేందర్ అధ్యక్షుడు అయితే, ఒక బీసీ బలమైన నాయకుడిగా అయితే కాంగ్రెస్ ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతుందా? ఇలాంటి వ్యాఖ్యలు విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఈటెల రాజేందర్ అంటూ 25 ఏళ్ళుగా పొత్తుల సర్ది అందరి వాడిగా చెలామణి అయిండు. అవును, నన్ను ఎంఆర్పిఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే రాజేంద్ర మాదిగాని సంబోధించిండు, మా రాముల నాయక్ లాంటి బంజారాల మీటింగ్ పెడితే రాజేంద్ర నాయకని సంబోధించిండు. ఇలా మాలాంటి వాళ్ళం 25 ఏళ్ళుగా అన్ని వర్గాల ప్రేమను పొందకుండా, ఆశీర్వాదం పొందకుండా, విశ్వాసం పొందకుండా లీడర్ అవుతాడా అంటే ఎవడన్నా? నీకైనా బుద్ధి జ్ఞానం ఉందా అంటున్నా నేను అనేది. రేవంత్ రెడ్డి గారికి ఒక రెడ్లు ఎత్తేనే గెలుతాడా అండి? చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి లేకపోతే నాకు ఒక కులం ఎత్తిన గెలుతానండి? అందరి విశ్వాసం పొందకుండా లీడర్ కాడు గుర్తుపెట్టుకో. నువ్వు అది లేవనెత్తినావంటే నువ్వు కథమైపోయినట్టు లెక్క, గుర్తుపెట్టుకో. పిచ్చి వేసాలన్నట్టు లెక్క. దాన్ని మాట్లాడుతున్న లీడర్ కూడా నీకు ఎంత జ్ఞానం ఉందో అర్థమవుతుంది దాన్ని బట్టి. రైట్ రాజేందర్ గారు, ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఇంకొక చర్చ, బీజేపీ బీఆర్ఎస్ ఆ రెండింటి మధ్య ఏదో బంధం ఉంది, ఏదో కనిపించని బంధం ఒకటి ఎందుకు ఉంది అని కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్తుంది. సరే, మీరు వాళ్ళ అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షం కాబట్టి అలాంటి విమర్శలు వస్తున్నాయని అనుకుందాం. అయితే కవిత గారు, కేసీఆర్ కూతురు కవిత గారు కూడా ఈ మధ్య ఒక లేఖ రాసి ఇదే అంశాన్ని అందులో ప్రధానంగా ప్రస్తావించారు. మీరు కవిత ఎపిసోడ్ అంతా చూస్తున్నాం మనం, దాని గురించి ఖచ్చితంగా మీరు కొంత చెప్పాలి. ఎందుకంటే మీరు ఎన్నో బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు చాలా విలీనాలు, తెలంగాణ సాధన సమితి, తల్లి తెలంగాణ పార్టీ, ఇలాంటి పార్టీలు విలీనం చేసుకుంది అప్పుడు మీరు ఉన్నప్పుడు టీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్లో ఏమైనా కవిత ఎపిసోడ్ తర్వాత బీఆర్ఎస్లో చీలిక రాబోతుందా? అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? కవిత బీజేపీ బీఆర్ఎస్ రెండింటికి బంధాన్ని ఎందుకు అంటగడుతున్నారు? నిజంగా ఆ బంధం ఏమైనా ఉందా? బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న చాలామంది నేతల కంటే ఎక్కువగా తెలిసిన నాయకుడు ఈటెల రాజేందర్ గారితో మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కవిత లేఖను రాజేందర్ గారు ఎలా చూస్తున్నారు, కవిత లేఖ తర్వాత బీఆర్ఎస్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్ ఉందా, ఈటెల రాజేందర్ అధ్యక్షుడైతే ఆ బంధం మరింత బలపడబోతుందా? రాజేందర్ గారు, బీఆర్ఎస్ పార్టీలో కొంత 2-3 రోజులుగా చూస్తున్నాం, కవిత గారు ఆ పార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు, మీకు కూడా చాలా సన్నిహితురాలే, ఆమె ఒక లేఖ రాశారు. అందులో సరే మిగిలిన చాలా అంశాలను పక్కన పెడితే బీజేపీ బీఆర్ఎస్కి బంధం ఉంది, అదే రకంగా కేసీఆర్ ప్రసంగం రైతోత్సవ సభలో ఉంది, బీజేపీని అసలు టార్గెట్ చేయలే, బీజేపీ గురించి మాట్లాడలే, ఈవెన్ వక్ఫ్ చట్టంపై కూడా ఒక మాట కూడా కేసీఆర్ మాట్లాడలేదు. ఆ రెండు పార్టీల మధ్య బంధం ఉంది అని ఆమె చేసిన ఆరోపణ, దానికి ఏం చెప్తారు? పిచ్చి ఆరోపణ. ఎన్నికల ముందు అట్లాంటి ఆరోపణ చేసిండ్రు, రిజల్ట్ పొందిండ్రు, అయిపోయింది అది. అంటే ఆ పర్టికులర్ స్టిపులేటెడ్ టైంలో దాన్ని మేము తిప్పికొట్టడంలో ఎక్కడో విఫలమైపోయినాం, ప్రజలు కూడా దానికి కనెక్ట్ అయిపోయినారు, కోపం మీద ఉంటారు. కాబట్టి ఆ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కానీ ఇప్పుడు ఇంకా ఇట్లాంటి విమర్శ చేయడం తెలుగున్న వాళ్ళు చేసే విమర్శలు కాదు, ఇది అవగాహన లేని వాళ్ళు మాకు చెప్పే మాటలు. మాకు ఏ బంధం లేదు, సంబంధం లేదు. అవి ఎవరో కాదు, కేసీఆర్ కూతురు స్వయంగా ఆమెను అడగరా అండి, నన్ను ఎందుకు అడుగుతావు? ఆమె ఎందుకన్నదో, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏందో, చరిత్ర ఏందో, ఆధారం ఏందో వాళ్ళు అడిగితే చెప్తారు కదా, నేను ఎక్కడ చెప్తాను? అంటే మీరు కవిత ఎపిసోడ్ను బీఆర్ఎస్లో ఎలా చూస్తారు? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్లో చాలా ఎపిసోడ్లు మీ కళ్ళ ముందు జరిగాయి. అంటే చాలామంది తిరుగుబాటు చేయడం, ఆలే నరేంద్ర కానీ, విజయశాంతి కానీ, ఇంక్లూడింగ్ మీరు కానీ రాత్రి మిమ్మల్ని బయటకు పంపించడం, ఇవన్నీ చాలా జరిగాయి. ఇప్పుడు కవిత లేఖపై బీఆర్ఎస్ స్టాండ్ని ఎలా కనిపిస్తుంది మీకు? వాళ్ళ స్టాండ్ ఎలా ఉండాలంటారు? కళ్యాణ్ గారు, రాజకీయ పరంగా మాట్లాడతాను కానీ వ్యక్తిగతమైన దాంట్లో నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను 20 ఏళ్ళు కేసీఆర్తో ఉన్నాను, ఇప్పుడు 5 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ ఉన్నా. ఒక పార్టీలో ఉన్నప్పుడు
మనం అక్కర్రా అనేటువంటి వ్యక్తిగతమైన విషయాలు బయటికి చెప్పడం అనేది ఏ రాజకీయ నాయకుడికి కూడా శోభనివ్వదు, అది విజ్ఞత కాదు. చాలామంది మాట్లాడుతుంటారు మొత్తం 20 ఏళ్లలో చాలా విషయాలు తెలుస్తాయి కదా. 20 ఏళ్ళ కేసీఆర్ గారితో ఉన్నా 24/7 ఉన్నాం, అందరినీ దగ్గరగా చూసారు, దగ్గర చూస్తాం. కానీ వ్యక్తిగతమైన విషయాలు పక్కకు పెడితే ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే కేసీఆర్ గారి దగ్గర ఒక మనిషి మీదే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అతకడం అనేది ఇక సాధ్యమయ్యే పని కాదు. అంటే కూతురుపై కూడా నెగటివ్ ఒపీనియన్ వచ్చేసింది అంటారా? ఎక్కడో వచ్చి ఉంటుంది, వచ్చినట్టే కనిపిస్తుంది మీకు వాతావరణం. ఆయన చట్టంలో ఇమిడని వాడిని ఆయన ఎప్పుడు అసహించుకుంటాడు, దగ్గరికి తీసుకుంటాడు. ఆయనకు ఉండేటువంటి లక్షణాలలో ఇప్పటికే చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒక చక్రవర్తి లాగా రాజులాగా వ్యవహరించే మనిషి. ఆయనకు ఎవరు ఎదురు చెప్పొద్దు, ఆయన ఎవరు విమర్శించద్దు, ఆయన చేసే పనులను ఎవరు తప్పట్టద్దు. ఈ ఏమైనా కొంచెం అంతా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒకసారి 2015 అనుకుంటా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తాను. సమ్మె చేస్తే పాపం వాళ్ళు చిన్న ఉద్యోగులు సమ్మె చేస్తాను, మా సంఘమే సమ్మె చేస్తాను. ఆ సంఘం కూడా మాదే, మేము పెట్టించిన సంఘమే గెలిచింది. గోపాల్, నీకు ఇంత ఐడియా ఉంటుంది. ఇదే కేసీఆర్ గారు పోయి వాళ్ళకు దండలేసి శాలువలు కప్పి గొప్ప విజయం సాధించమని చెప్పింది సంఘం. సమ్మె చేస్తే 1700 మందిని తీసేసిండండి, 1700 మంది తీసేసిండు. అప్పుడు మాకు బాధ అనిపించి మేము అప్పటి ఇంకా ఉద్యమ వాసన పోతలేదు మాకు. మేము మంత్రులు అనే భావన కూడా పోయి మేము ఉన్నందా మేము తీసేయకుండా కాపాడుందా అని చెప్పినాం. అప్పుడు ఆయన ఒక మెసేజ్ పంపించింది నాకు, కొడగా ఏమనుకుంటున్నాం అని చెప్పి. వింటున్నా, ఆర్టీసీ సమ్మె జరిగింది, మీకు ఐడియా ఉండాలి. కొంతమంది వెధవలు మా దాంట్లోనే ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కూడా మాట్లాడారు. సమ్మె చేసుకుంటే అందరినీ తొలగిస్తా అని కూడా అన్నాడు. వాళ్ళందరూ మేము బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు, దీని పని కథం అయిపోయిందని చెప్పి సంఘం రద్దు చేయించిండు. అప్పుడు కొంతమందిని డిస్మిస్ చేయించిండు, రాజీనామా చేయించిండు. ఇక అయిపోయింది. ఎంతో మంది సూసైడ్ చేసుకునే విషయం మీకు తెలుసు. అంటే కేసీఆర్ నైజం ఏందో మీకు తెలుసు. ఇవన్నిటి ఫలితమే మన బొందబెట్టిన గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ నియంతృత్వము, కేసీఆర్ రాచరికపు పోకడలు, కేసీఆర్ నమ్ముకున్న అట్టేట ముంచే పద్ధతి, కేసీఆర్ అవసరం ఉన్నప్పుడు వాడుకొని ఎల్లగొట్టే పద్ధతి, ఇవన్నిటి ఫలితమే కదా ఆయన బొందబెట్టింది, రాజకీయంగా బొందబెట్టింది. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ కవిత కూడా ఎక్కడో వాళ్ళ కుటుంబంలో ఏమొచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి ఇక అతికే ప్రసక్తి అయితే లేదు. కవిత బయటకు రావాల్సిందే, అతికే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నా కదా, వారికి ఎట్లా ఆలోచిస్తాడో. మళ్ళీ ఒక మనిషిని కథనం చేయాలనుకుంటే ఆయన ఇంకో పని చేయడు, అదే పని చేస్తా అంటాడు. అలా ఎవరు ఎగ్జామ్షన్ కాదు ఆయన. అంటే ఇక్కడ కవిత కేసీఆర్ ని కథం చేస్తారా, కేసీఆర్ కవితని కథం చేస్తారా? ఎవరు చేస్తారో చూడాలి. అంటే మీకేమనిపిస్తుంది వాళ్ళ అక్కడి వాతావరణం? అక్కడి మాత్రం సత్యం అండి. ఇప్పుడు మేమందరం బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళం, వెళ్ళిపోయినాం, పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. కుటుంబంలో ఇట్లాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజలు, ఇప్పుడు షర్మిల ఉంది, ఇష్యూ ఉంది, చెప్పంగా ఏమైపోయింది, అది అదే జరిగింది, ఇదే జరుగుతుంది. ఇప్పుడు మీ పార్టీ నాయకుడు షర్మిల అన్నారు కాబట్టి మీ పార్టీ నాయకుడు రఘునందన్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. షర్మిలలా కవిత మారింది, రేపు కవిత పార్టీ పెడుతుంది, సొంత పార్టీ, ఆ తర్వాత అది మళ్ళీ షర్మిల లాగానే కాంగ్రెస్ లో విలీనం అయిపోద్ది అంటున్నారు. మీకు కూడా అలా అనిపిస్తుంది? ఎవరి దాంట్లో విలీనం అయిపోతుంది? రేవంత్ రెడ్డి కవిత వెనుకున్నారు అని నేను అట్లా మాట్లాడను కానీ ఆయనకున్న సమాచారం ఏందో, ఆయనకున్న చేసిన చరిత్ర ఏందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఇవాళ ఆమె పార్టీ పెట్టిన తర్వాత వట్టిగా అయితే ఉంటారు, తన మనడు కోసం ఏదో ఒకటి అయితే చేయాల్సి వస్తుంది. మొత్తం తెలంగాణ అంతా ఏకారు పెట్టుకుంటా మేము తక్కువ తినడం కావచ్చు, మేము తక్కువ విమర్శించడం కావచ్చు, కానీ విమర్శించే పరిస్థితి వస్తుందేమో చూడాలి. రైట్. అంటే చాలా రోజులు కవిత ఎపిసోడ్ వచ్చే ముందు ఎప్పటి నుంచో మీరు అందులో ఉన్నప్పుడు కూడా, ఇంక్లూడింగ్ ఈటెల హరీష్ రావు కలిసి కూడా పార్టీ పెట్టబోతున్నారు, ఆ కారణం వల్లనే ఈటెలను బయటకు పంపారని ఒక చర్చ కూడా జరిగింది. నమ్మకం లేని సుఖం తక్కువ. ఇప్పటికి కూడా హరీష్ రావు ఎప్పుడు బయటకు పోతారని చర్చ. నేనేమన్నా ఎలా చూస్తారు? నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ, విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నేను హరీష్ రావు ఎందుకు బయటికి పోవాలనుకుంటాం, ఎందుకు పార్టీ పెట్టాలనుకుంటాం? ఎవడో వట్టోడు మూడు బాగాలేనప్పుడు చెప్పి చెడగొడితే వాళ్ళ మాటలు విని దూరం చేసుకుంటారు తప్ప అసలు బయటికి పోవడం దానికి కారణం ఎవరండి? నువ్వు మంచిగా చూసుకోకపోతే, గౌరవించకపోతే, మర్యాద ఇవ్వకపోతే, ఎవడి కర్తవ్యాలు వాడు నిర్వహించడానికి ఆస్కారం చేయకపోతే మొత్తం సర్వం నేనే అనుకుంటే గిట్నే ఉంటుంది. మరిగా మొత్తం నువ్వు ఇంకే ఈ మంత్రివర్గం ఎందుకు, కథ ఎందుకు? మేము అన్న ఒకసారి మంత్రిగా చూడకపోయినా మనిషిగా మాత్రం చూడరాదు అని ఉన్నాం మేము. అంటే మీకు అర్థం కావాలిగా.
హరీష్కైనా అది వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది, కేటీఆర్కి వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది. అంటే కవిత వచ్చే ముందు మొన్న రజతోత్సవ వేడుకల్లో హరీష్ రావు ఫోటో లేదు పక్కన పెట్టారు, ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని ఇట్లా రకరకాల ప్రచారం జరిగింది. ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు, కేటీఆర్కు నాయకత్వం అప్పగించిన నేను అందులోనే పనిచేస్తా అని. హరీష్ రావు నాకు తెలిసి బీఆర్ఎస్ లో ఉన్న అందరి లీడర్ల కంటే మీకు హరీష్ రావు అత్యంత సన్నిహితుడు, ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది, ఆయన ఏంటి ఆయన పరిస్థితి పార్టీలో అంటే ఒక్కటి మాత్రం సత్యం అండి. హరీష్ రావు ఎపిసోడ్ ఇవాళ స్టార్ట్ అయింది కదా, ఎప్పటి నుంచి ఉంది? 2016 నుంచి మొదటి నుంచి ఉంది. ఆర్టీసీ సమ్మెలో హరీష్ రావు గారు అప్పుడు లీడర్ ఉండే, ఉండాలి కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నా అనే ఫీలింగ్ ఉండే, నేను కూడా సపోర్ట్ చేస్తాను. అయితే మేము సపోర్ట్ కాదు, ఇక్కడ ఇష్యూ ఏంటంటే అరే ఆర్టీసీ కార్మికుల మీద గింత ప్రెషర్ పెట్టకు, గింత వేదనకు గురి చేయకు, పిలువు, మాట్లాడు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయకు అని చెప్పినాం మేము. మున్సిపల్ కార్మికులు అప్పుడు చెప్పినాము, దీనప్పుడు కూడా చెప్పినాం మేము. మేము చెప్పకుండా ఏం లేము. ఎందుకు మేము కొంత సెన్సార్ చేసి ఎందుకు అట్లా చేస్తున్నామని చెప్పి అడిగేటోళ్ళం మేము, తప్పు కాదు కదా. కానీ ఇక ఆయన ఏది అనుకుంటాడో గదే తప్ప, ఆయనకు మనం వినవలసిందే తప్ప, ఆయనకు మనం ట్యూన్ కావాల్సిందే తప్ప, కొలాబ్స్ అయ్యేదాకా కూడా ఆయన నేనే గొప్ప అనుకుంటాడు తప్ప వాస్తవాన్ని అంగీకరించే మూడులో లేడు. నిజంగా చెప్పాలంటే హరీష్ రావు 2016లోనే పోయిండు, పోకపోతే 2019 ఎందుకు మంత్రి చేయలేదు చెప్పండి? మన మంత్రిగా చేసిండు, ఆయన మంత్రి చేయలేదు, ఎంత వేదన అనుభవించిండు. ఇక ఆయనకు అవసరాలు చూస్తూ ఉంటాడు పరిస్థితి బట్టి, సాగితే ఒక పద్దు, సాగపోతే ఒక పద్దు, సాగితే చౌదరి పద్దు, సాగకపోతే ఒక పద్దు, అట్లుంటుంది కేసీఆర్ గారిది. అందుకని ఎప్పుడు దగ్గర తీస్తాడో, ఎప్పుడు కథం పడుతాడో. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఒకవేళ దగ్గర తీసినప్పటికీ కూడా మళ్ళీ ఆయనకు అనుకూలమైన పరిస్థితి మాత్రం మళ్ళీ బొందబెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప మళ్ళీ ముందు తీసుకుపోయే ప్రయత్నం, అన్నీ మర్చిపోయి మళ్ళీ ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయడు. ఆయన మనసులో పడ్డోడు, ఆయన ఎక్కడున్నా ఎప్పుడైనా ఆయనకు మళ్ళీ మోక దొరికిన మాత్రం కథం పట్టిస్తాడు. అంటే హరీష్ రావు బీజేపీతో టచ్లో ఉన్నారనే దాన్ని మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు బీజేపీ నాయకుడు కూడా. మాతో అయితే టచ్ లేదు. అంటే ఇప్పుడు ఒక్క మాట, 20-25 ఏళ్ళు మేము కలిసి పనిచేస్తాం కదా. మేము వ్యక్తిగతంగా కొట్లాడుకున్నామా, తిట్టుకున్నామా? ఇప్పుడు కేసీఆర్ నిలగొట్టిండు, నిలగొట్టిన తర్వాత ఏం చేసిండు? హరీష్ రావుకే బాధ్యత, రాయందాన్ని ఓడగొట్టు రాపో అని చెప్పి ఆయన ఎందుకు ఎగిరి ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు ఆయనకి ఎరక. ఆయన దాని గురించి నేను కామెంట్ చేస్తున్నాను. కానీ రాజకీయ నాయకులుగా పరిపక్వత ఉండాలి, సంబంధాలు ఉండాలి, మాట్లాడుకునే సంబంధం కూడా లేకపోతే ఏం రాజకీయాలు చేస్తాం? ఇప్పుడు సపోజ్ నన్ను ఒకసారి అడిగింది, మీరే అడిగింది, ఎవరు అడిగిండ్రు, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎదురుపడితే ఏం చేస్తామంటే నమస్కారం పెడతాం, బాగున్నారా సార్ అని అడుగుతామని చెప్పినాం. ఇన్ని చేసినప్పటికీ కూడా నన్ను 3 రోజుల పాటు అన్ని టీవీలలో నా మీద కార్టూన్లు పెట్టి నన్ను ఇంత గోసపుచ్చుకున్నా కూడా మళ్ళీ కలిస్తే నమస్కారం పెట్టి బాగున్నారా సార్ అని చెప్పిన సంస్కారం. ఇప్పుడు హరీష్ రావు నన్ను హుజరాబాద్లో అన్ని రకాల ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు. ఓడగొట్టంటే మామూలు ప్రయత్నం చేయలేదు. స్కెచ్ చేసినోడు కేసీఆర్ గారు, అమలు చేసినోడు హరీష్ రావు గారు. కానీ కనబడేప్పుడైతే మాట్లాడతాం కదా, చెప్పండి, మాట్లాడుకుంటూ ఉంటామా? కేటీఆర్ గారు అన్నారు బాగున్నామా అని అంటాడు, బాగున్నామా అనకపోతే ఏమంటాను చెప్పండి? అందుకని సంబంధాలు వేరు. ఆయన ఎవరితో సంబంధాలు లేవో, ఆయన ఎప్పటి వరకు ఉంటాడో. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఆయన అలా ఉంటాడు, ఉండడానికి కావాల్సిన వాతావరణం ఉంటుంది మాత్రం నేను నమ్మను. రైట్. ఒక్కటి మీకు ఫైనల్గా ఒక 2 బైట్లు మీకు చూపిస్తాను, దాని మీద రియాక్ట్ కండి మీరు. కోవట్లు, దయ్యాలు ఇలాంటి రాజకీయం ఏదో నడుస్తున్నట్టుంది రాష్ట్రంలో, అది మీరే ఆన్సర్ ఇవ్వాలి దానికి. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీలో ఉన్నటువంటి చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని, సవరించుకొని, కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే. మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి.
అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తారు. అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర, ఎందుకు చేసుకోవాలి? రైట్. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ దేవుడు, చుట్టూ కోవట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు. అక్కడనేమో కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి కోవట్లు ఉండొచ్చు, ఇంకా కొంతమంది మరవాడు ముందుకేసి బీజేపీ కోవట్లు కూడా ఉండొచ్చు. ఏంటి కోవట్ రాజకీయాన్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ వారు ఆవిడ మాట్లాడినారు కదా, కేసీఆర్ మాత్రం దేవుడు, అవును, చుట్టూ దయ్యాలు. 70 ఏళ్ళకి వచ్చింది ఆయన, 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నాడు ఆయన. దెయ్యాలు ఉంటే ఉంటాయి, నువ్వు చెప్పుడు మాటలు విని నువ్వు నిర్ణయాలు తీసుకుంటావా చెప్పండి? ఇప్పుడు ఈటల రాజేంద్ర గురించి ఎవడో చెప్తాడు, ఈటల రాజేంద్ర గురించి ఎవడో చెప్పింది వింటావా? ఈటల రాజేంద్రతో 20 సంవత్సరాల అనుబంధము, ఆయన చరిత్ర, ఆయన కమిట్మెంట్ నువ్వు వచ్చేస్తావా చెప్పండి? నేను తప్పది, నేను నమ్మను. దీనికి ఆయన దేవుడు, చుట్టుపక్కల ఉన్న దయ్యాలనే మాట 100% తప్పు. దయ్యాలను ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకున్నా ఆయన? వాళ్ళ మాట ఎందుకు విన్నాడు ఆయన? ఆయన తప్పు కదా. దేవుడు దేవుళ్ళని పెట్టుకుంటాడు, ధర్మాత్మ పెట్టుకుంటాడు, పుణ్యాత్మ పెట్టుకుంటాడు, దయాలు పెట్టుకుంటాడు అంటే అది శుద్ధ తప్పు కాకపోతే ఏమైతే చెప్పండి? రెండోది వారు అన్నారు పార్టీ ఫోరంలో ఏదో మాట్లాడుకోవాలి, అధ్యక్షుడు కలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది తప్పు. అధ్యక్షుడు గంత బ్రాడ్గా, గంత ప్రజాస్వామికంగా ఎవరైనా సూచనలు సలహాలు వినేంత గొప్ప ఆయన కూడా తెలుసు, కేటీఆర్ కూడా తెలుసు. బాల నరేంద్ర ఎందుకు బయటకు పోతాడు, విజయశాంతి గారు ఎందుకు బయటకు పోతారు, ఇలా రవీంద్ర నాయక్ ఎందుకు బయటకు పోతారు, దుమ్మెత్తి తెలంగాణ భవన్ మట్టి పోసి ఎందుకు పోతారు, ఇలా ఈటల రాజేంద్ర అంటాడు 20 ఏళ్ళు ఉన్న తర్వాత ఒక్కసారి ఎట్లా దయ్యమైపోతాడు, ఎట్లా భూకబ్జా కూడా అయిపోతాడు, వాళ్ళు చెప్పాలి. ఇదంతా తప్పు. అంటారు చూసినా పరనింద అంటారు చూసినా, ఆత్మస్థుతి పరనింద. వాళ్ళు మారాలి. నిజంగానే కనుక పార్టీ బతికి బట్ట కట్టాలంటే ప్రజాస్వామికం కావాల్సిన ఎక్కడ ఉన్నది, ప్రజాస్వామ్య వాతావరణాన్ని చేసుకోవాల్సిన ఎక్కడ ఉన్నది. కానీ నాకు తెలిసి ఈ పార్టీలో ఈ సఖ్యత కూడతారు మాత్రం నేను కోవట్లు అనే కోవట్ రాజకీయం నడుస్తుంది రాష్ట్రంలో. ఉంటుండొచ్చు మరి కోవట్లు పెట్టారా మీరు ఎవరన్నా కోవట్లుగా? మేము ఎందుకు పెడతాం? బీజేపీ పెట్టిందా? కాంగ్రెస్ అంతా స్టేట్ ఫైట్ ఉంటుంది అంతే. భారతీయ జనతా పార్టీ స్టేట్ ఫైట్ చేస్తుంది. రైట్. రాజేంద్ర గారి కవిత లేఖ విషయం ఫైనల్ గా ఎలా బయటకు వచ్చింది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ లో జరిగే యాక్టివిటీ మీకు బాగా తెలిసి ఉంటుంది. ఒక మాట చెప్పండి, జనరల్ గా వాళ్ళే తప్పకుండా లీక్ ఇచ్చుకొని. ఎవరు? కవిత వాళ్ళేనా? కవిత ఎవరికి వీళ్ళు ఇచ్చిండో వాళ్ళకి తప్ప ఎవరికి తెలిసి ఉంటుందండి? అంటే కేసీఆర్ కి వెళ్ళిన లేఖ కదా. కాదండి, కూతురు తండ్రికి లేఖ పంపించి. అసలు లేఖ రాయాల్సిన అవసరం ఏం కాదు. కూతురు తండ్రికి లేఖ పంపించి. లేఖ ఎందుకు రాయాలి? మధ్య ఎవరు ఉంటారండి, సీల్డ్ కవర్లో పంపించుంటారు. అయితే నా తండ్రిని లీక్ చేయాలి, లేకపోతే ఆవిడైనా లీక్ చేయాలి. బయట లీక్ చేయడానికి ఆస్కారం అయితే లేదు కదా. అది తప్పు. ఈ దయ్యాలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నీ తప్పు. వారాన్ని లీక్ చేసి ఉంటారు, వీరాన్ని లీక్ చేసి ఉంటారు. తర్వాత ఇంకా ఫైనల్ సీఎం రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి కూడా బీజేపీతో అండర్స్టాండింగ్ ఉన్నారని ఒక ప్రధాన విమర్శ కేటీఆర్ పదే చేస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసు ఇప్పుడు ఒకటి వచ్చింది. ఆల్రెడీ సోనియా రాహుల్ ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు కూడా చార్జ్షీట్లో ఉంది. ఆయనపై చర్యలు తీసుకుంటారా? బీజేపీకి రేవంత్కు అండర్స్టాండింగ్ లేదా? నిన్నగాక మొన్న నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కూడా మోడీతో రేవంత్ రెడ్డి మాట్లాడడం, కలవడం, అంతకుముందు బడే బాయ్ అంటూ సంబోధించడం, ఇలాంటివి అన్నీ చూసి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఆయన మోడీకే సన్నిహితుడు అనే రకంగా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. కానీ ఒక్కటి నేను అంటున్నాను, ముఖ్యమంత్రి దానికి ఒక స్టేటస్, దానికి ఒక గౌరవం ఉంటుంది, దానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రధానమంత్రి దానికి ఒక కొంత గౌరవం ఉంటుంది, అది వచ్చేరు. ప్రధానమంత్రి వ్యక్తి కాదు, ముఖ్యమంత్రి కూడా వ్యక్తి కాదు, ఒక వ్యవస్థకు నిదర్శనం. ఒక్కోసారేమో దెయ్యం అంటాడు, ఓసారేమో బండకేసి కొడతా అంటాడు, ఓసారేమో మా పెద్దన్న అంటాడు. ఇదంతా చూసి నవ్వుకుంటున్నారు. నువ్వు నీ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నువ్వు చేసుకోవాలి కానీ పని కొట్లాడ పెట్టుకుంటే ఏమొస్తుందండి? ఎవరో నీ హైకమాండ్ని మెప్పించడానికో, నీ హైకమాండ్ తృప్తిపరచడానికో, నీ భాష మార్చుకొని, నీ పద్ధతి మార్చుకొని, నీ బాధ్యత మార్చుకొని నువ్వు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు తప్ప హర్షించారు, గుర్తుపెట్టుకోండి. రెండవది నేను అంటున్నా, దేని దానికే ఉంటుందండి. ఇప్పుడు ఈటల రాజేంద్ర ఉన్నాడు, ఒక నన్ను కమిషన్ ముందు పిలుస్తారు, నేను తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వండి, 100% ఇవ్వండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి కేసులో ఉన్నాడు, చట్టంగా చేయాల్సిన పని. ఇప్పుడు మోడీ గారికి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? నిజంగానే కనుక రేపు కమిషన్ ఎంక్వైరీలో తేలితే కమిషన్ నాకు శిక్ష వేస్తుంది, దోషులను నిర్ధారిస్తుంది. అప్పుడు చట్టం కదా ఇది చేసేది. అంటే రేవంత్ రెడ్డి బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్ కూడా మద్దతుగా దేశంలో ఏ బీజేపీ ముఖ్యమంత్రి ర్యాలీ చేయలేదు, రేవంత్ రెడ్డి గారే ఫస్ట్ చేసింది ర్యాలీ. దీన్ని బీఆర్ఎస్ చూపిస్తుంది ఇలాంటి ఉదాహరణలు. నేను అంటున్నా, మా బద్ధశత్రువు పార్టీ కాంగ్రెస్, బద్ధశత్రువు మాకు.
మీరు చూస్తున్నారు అవును. పార్లమెంట్లో మా పనితనం వాళ్ళ మాటలు ఎట్లా చూస్తున్నారు కాబట్టి మాకు వాళ్ళకి ఎక్కడదండి నక్కకు నాగలకు తేడా ఉంటుంది కాబట్టి- మండిసకు పాముకు తేడా రైట్ ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా రానున్న ఎన్నికల నాటికి ఏమైనా బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈటెల అధ్యక్షుడు అయితే ఇంకా కొంచెం సంబంధాలు బాగుంటాయనే ప్రచారానికి ఏం మాకు చెప్తారు? ఎవరితో అలయన్స్ లేకుండా మ్మ్. రేపు జిహెచ్ఎంసీలో ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాం. రేపు ఇవాళ అంటున్నారు ప్రజలు బీఆర్ఎస్ 10 ఏళ్ళు చూసినాం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళనే అయిపోయింది దీని పని, ఇక తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడాలి. ఇక పక్క రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా సహకారం దొరుకుతుంది, గట్లాంటి సహకారం దొరికి ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలంటే తెలంగాణ బాగుపడాలంటే అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు అయితేనే డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే సాధ్యమైందని చెప్పి ప్రజలు భావిస్తారు. అందుకనే మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది ప్రజలంతా కూడా. అది సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తుంది, ఓట్ల రూపంలో బయటకు వస్తుంది. మాకు ఎవరితో పొత్తక్కలు లేకుండానే రేపు ఫామ్ చేసే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఈటెల రాజేందర్ గారు. చాలా అంశాలను క్లారిటీ ఇచ్చారు ఈటెల రాజేందర్ గారు. బీజేపీ పరిణామాలు, అటు అధికార పార్టీ కాంగ్రెస్ తీరు, బీఆర్ఎస్లో జరుగుతున్న వ్యవహారం అన్నిటికీ సంబంధించి కూడా చాలా క్లియర్గా వీకెండ్ విత్ ఈటెల్లో ఆయన క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ ఈటెల రాజేందర్ గారు. థ్యాంక్ యూ వెరీ